నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. ఇంతవరకు ఎలాంటి అలవాట్లు లేకుండా మంచి ప్రవర్తనతో మంచిగా సర్వీస్ చేసి ఈనాడు మంచిగా రిటైర్మెంట్ అవుతున్నాను. ఇది నాకు చాలా సంతోషకరంగా ఉంది. తోటి ఉద్యోగులకు ఎలాంటి తోటి ఉద్యోగులు కూడా ఎలాంటి అసౌకర్యం కూడా ఒక్కొక్క ప్యాసింజర్కు అసౌకర్యం కూడా మంచిగా సౌకర్యవంతంగా డ్యూటీ చేసి ఈరోజు విరామం అవుతున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి మీరు ఇలాంటి లైఫ్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగినాయి మీ లైఫ్లో? నాకు ఆఫీసులో చేసి నేను మొత్తం 20 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆ సర్వీసులో చూస్తున్నాయి తప్ప పెద్ద యాక్సిడెంట్ ఏం కాలేదు. గోడ అంటే తప్ప పెద్ద పెద్ద యాక్సిడెంట్ ఏం కాలేదు. ఇటువంటి సర్వీస్ మంచిగా చేసి ఆ సర్వీస్ పూర్తిగా మంచిగా చేసి ఈరోజు రిలేటబుల్ అవుతుంది. మీ తోటి డ్రైవర్లకు ఎలాంటి సలహా? మాతో డ్రైవర్ల కంటే మాతో డ్రైవర్లు కొంతమంది మా వాళ్ళు మేము ఆల్రెడీ ముందుగా చెప్తున్నాము. బీడీలు మందు మాడుకోకుండా మంచి టయానికి తిని టయానికి డ్యూటీ చేయాలని చాలా మందికి చెప్పినాను నేను. నాతో డ్రైవర్లకు కండక్టర్లు కూడా మెకానికల్ కూడా మందు బీడీ మానుకొని సరైన టయానికి తిని సరైన టయానికి నిలబోతూ డ్యూటీ చేస్తే మంచిగా మనం బెటర్ అవుతామని చాలామంది చెప్పారు. మేడం సార్ గురించి నా పేరు నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. అయితే డ్రైవర్ పని ఇంటికి వచ్చేందుకు భయపడతారు. ఏ సమయంలో ఏమైనా రాత్రి 10 రాకపోతే ఇంకా ఫోన్ చేస్తాను. నేను ఈ అంగన్వాడీ మా వాళ్ళు మంచి ప్రవర్తన చాలా రిటైర్మెంట్ అవ్వడానికి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు సంరక్షణ ఇంకా రాలేదు. ఆ డ్యూటీ కూడా చాలా కష్టమైనట్టు. రాత్రి 10 గంటలకు వచ్చినా మళ్ళీ తెల్లవారున 4కే వెళ్తారు. అప్పుడు ఇద్దరికి నిద్రలు కష్టమే కష్టమే కాదు. బ్యాంక్ సరిగ్గా చేస్తాను. అపార్ట్మెంట్ కూడా సరైన టైము డ్రైవర్లు కల్పిస్తామని కానీ కల్పించే పరిస్థితి ఉండదు. ఆటో వరకు మాట్లాడుతుంది. సార్